వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, శత్రువులు అరుస్తారు. అరణే ఎన్నైనా అననే నువ్వు నిలబడు. మేఘముల మధ్యలో బూరాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. మేఘముల మధ్యలో బూరాధ్వని శబ్దముతో రారాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే అధికారముతో యేసయ్యా, ఆయనే రాజమేలు తక్కు యేసయ్యా, ఆయనే న్యాయాధిపతి యేసయ్యా. స్పృహ లేకుండా కోమాలోకి పోయిన పరిస్థితులు, జిఎస్ఎల్లో ఇక కష్టం, ఇక్కడ తీసుకుని వెళ్ళిపోండి అని కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమని చెప్పారు. కోమాలోంచి బయటకు రాలేదు. శరీరంలో ఎక్కడ ఆ నరం కోసం గుచ్చుతూ ఉన్న స్పర్శ లేదు. తర్వాత కోలుకున్న తర్వాత ఆదివారం ఈ కాలు మిలితిరిగిపోవడం ప్రారంభమయ్యి, ఇంకా ఆ భాగంలోకి నొప్పి ప్రారంభమై, ఆ నరం లాగడం ప్రారంభమై, స్పర్శ రావడం ప్రారంభమై ఎదురు గంతులు వేయడం ప్రారంభించాడు. అద్భుతం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, ఈ రోజు నేను నడవబోతున్నానని చెప్పి వీడైతే అలాగే ధైర్యంగా చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం.